మొట్టమొదటిగా వారికి నేర్పే పదాలు ఏంటి? ఏం చెప్తారు? అమ్మ నాన్న కదా. ఏ తల్లిదండ్రులైనా వారికి నేర్పించే మొదటి భాగం ఇదే, అమ్మ నాన్న. ఆ అమ్మ నాన్న అన్న మాటలు పలికినప్పుడు ఆ పిల్లలు తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారు. ఇదిగో నా కొడుకులు నా కూతురు మాట్లాడుకుని మాట్లాడుతున్నాయి అని చెప్పి ముడిసిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. అవునా కదండి? అవునా కదా? అది అప్పటి కాలంలో. ఇప్పటి కాలంలో ఏం చేస్తారు? ఏం నేర్పిస్తారు? ఏం నేర్పిస్తారు ఇప్పుడు? సెల్ ఫోన్. నువ్వు నేర్పవసరా? అప్ప నా కొడుకు ఎంత బాగా ఫోన్ చేస్తున్నాడు, అప్ప నా కూతురు ఫోను ఎంత, అది పక్కన పెడితే కొన్ని డెవలప్ అయినటువంటి కంట్రీస్ లో మనం చూస్తే మొట్టమొదటిగా వాళ్ళు నేర్పే పదాలు ఏంటంటే పప్పి. పప్పి అంటే పెంపుడు కదా. పెంపుడు పెంచుకున్నటువంటి మనం పెంపుడు గొప్పలు మనం అంతగా పట్టించుకో, కానీ ఇతర కంట్రీస్ వెళ్తే దానికి మంచం, దానికి ఒక రూము, దానికి తగినటువంటి ఖరీదైనటువంటి ఫుడ్ కదా, దానికి కావాల్సినటువంటి ఖరీదైనటువంటి సరుకులు సహాయం చేయడానికి చాలా దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటారు పెంపకం కదా. సో అమ్మ నాన్న కాదు, పప్పి 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 అని అనిపిస్తారు. ఆ మాట బదిలాడు అనుకోండి, చాలా సంతోషిస్తారు తల్లిదండ్రులు. అర్థమండి? సో ఆ విధంగా ఒక కుటుంబంలో ఒక మధ్య కలిగినటువంటి తండ్రి తల్లి వీళ్ళతో కలిసి జీవిస్తున్నారు. వారు ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ ఎదుగుతున్నటువంటి సమయంలో ఆ పిల్లవాడు ఆడుకోవడానికి అనేకమైన వస్తువులు తీసుకొస్తారు. ఈ మధ్యకాలంలో వాడు ఆ కుర్చీలో కూర్చొని అట్టి చదివే